క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాం. ఇట్లా మాకు వచ్చేయాలన్నా. గుడ్ నైట్, నువ్వు వెళ్ళు, బాయ్. సో ఈరోజే లాస్ట్ రోజు గోవాలోని. సో మార్నింగ్ సిల్ అవుతున్నా స్విమ్మింగ్ పూల్లో. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే చిన్న షాపింగ్ చేసాం. చాక్లెట్స్ ఇక్కడ నుంచి అలాగా తివిమ్కి వెళ్ళిపోతున్నాం. తివిమ్ నుంచి మాకు ముంబై నుంచి మళ్ళీ వైజాగ్ అలా బుక్ చేసుకున్నాం. ఇక్కడ టికెట్స్ లేవని. ట్రైన్ నుంచి అయితే 2 బాటిల్స్ అయితే మనకి పర్మిట్ ఉన్నాయి. 2 తీసుకుని వెళ్ళిపోవచ్చు. అదే ఫ్లైట్ అయితే మినిమం 5 లీటర్స్ దాకా తీసుకెళ్ళిపోవచ్చు. సో వచ్చేసాం రైల్వే స్టేషన్కి. సో ఇదే మన ట్రైన్. ఫస్ట్ టైం అనమాట ముంబైకి వెళ్తున్నాం. ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ముంబైకి. సో జర్నీ ఏమో అరౌండ్ 10 hours. అక్కడ మనకి మనోజ్ ఉన్నాడు, వాడు పికప్ చేసుకుంటాడు. అక్కడ కొన్ని ఉన్నాయంట ప్లేసెస్, అవి ఎక్స్ప్లోర్ చేద్దాం. మా కోసం ఊడు తీసుకొని వచ్చాడు. సో మనోజ్ ఉండే ప్లేస్ ఏమో ముంబైకి ముందు స్టాప్. ఆడు మనతో కూడా ఎక్కేసాడు ట్రైన్. వాడు మా కోసం ఫుడ్ తీసుకొని వచ్చాడు. వచ్చేసాం ఎల్టీటీ ముంబై. సో ఇప్పుడే ట్రైన్ దిగాము. అలా నడుచుకుంటూ క్యాబ్ ఒకటి బుక్ చేసుకున్నాం. సో అదే ముఖేష్ అంబానీ హౌస్. ఇది చర్చ్ గేట్. ఇక్కడే ఓజీ షూటింగ్ అయింది. అదే కనిపిస్తుంది కదా సిఎస్టీ, ముంబైకి మెయిన్ స్టేషన్. సిఎస్టీ నుంచి మనం గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్తున్నాం. అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అని. ఇప్పుడే గేట్వే దగ్గరికి వచ్చేస్తాం. ఇది తాజ్ హోటల్. ఇదేమో ద గేట్వే ఆఫ్ ఇండియా. నైట్ టైం కాబట్టి ఎవరు లేరు ఎక్కువ, అంటే మిడ్ నైట్. అయ్యే బాబాయ్, ఈ బిల్డింగ్ చూసారా ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో. ఇప్పుడే ద గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మనం స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. స్టేషన్కి వెళ్ళాక ఇంకా ట్రైన్ ఎక్కి వైజాగ్ వెళ్ళిపోతాం. ఇప్పుడే మనోజ్ వెళ్ళిపోతున్నాడు. గుడ్ నైట్, నువ్వు వెళ్ళు, బాయ్. సో వచ్చేసాం రైల్వే స్టేషన్కి. సో మా ట్రైన్ ఏమో 2 hours లేట్. సో ఇక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాం. సో ఇదే మా ట్రైన్. ఇవే మా సీట్లు. ఆల్మోస్ట్ ఒక 5 hours ఉందన్నమాట. చాలా బేగా
వీకెండ్ బాగా ఎంజాయ్ చేస్తాం. బాయ్ బాయ్.